హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎలాంటి వైఫై పాస్వర్డ్ నైనా హ్యాక్ చేయడం కానీ లేకుంటే ట్రేస్ అవ్వడం చేయడం కానీ రెండు సింపుల్ స్టెప్లో తెలుసుకోబోతున్నామండి. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వీ గో టు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఈఎస్ ఫైల్ మేనేజర్ అని టైప్ చేయండి. ఈఎస్ ఫైల్ మేనేజర్, ఇంకో ఇక్కడ కనిపిస్తుందండి ఈఎల్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఫైల్ మేనేజర్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి వదిలేయండి. ఇదే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డబ్ల్యూపిఎస్ అండ్ డబ్ల్యూపిఏ టెస్టర్ అని ఇంకో ఇక్కడ కనిపిస్తుంది వైఫై డబ్ల్యూపిఏ టెస్టర్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి వదిలేయండి. ఇప్పుడు మనము ఫోన్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఫోన్ సెట్టింగ్లోకి వెళ్తే కింద అబౌట్ ద ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ అబౌట్ ద ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఈ అబౌట్ ఫోన్ పైన క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్లలో స్టేటస్ మీద క్లిక్ చేయండి. స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు సీరియల్ నెంబర్ అనేది వస్తుందండి. ఈ సీరియల్ నెంబర్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సీరియల్ నెంబర్ కాపీ అవుతుంది. కొన్ని ఫోన్లలో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఈ నెంబర్ను పేపర్ మీద పెన్తో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ను ఓపెన్ చేయండి. ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ను ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అని వస్తుంది. ఈ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ఓపెన్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ ఫార్మాట్ను వస్తున్నాయి. దీన్ని వదిలేయండి. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఈ న్యూ అనే ఆప్షన్ వస్తే మీకు ఫోల్డర్ ఫైల్ డిఫరెంట్ ఆప్షన్, ఫోల్డర్ను ఏమనకుండా ఫైల్ ఓపెన్ చేయండి. ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్ అని వస్తుంది. ఈ ఫైల్ అనే ఈ లెటర్స్ను క్యాన్సిల్ చేసి అక్కడ మనం ఎక్కడైతే ఫోన్ సీరియల్ నెంబర్ కాపీ చేసినామో ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే దీన్ని ఓకే చేస్తే మనకి ఇక్కడ ఒక కొత్త ఫైల్ వస్తుంది. సీట్ L06B1425, ఇది ఇక్కడ కింద వచ్చింది. ఫైల్ న్యూ యాడ్ అయింది. దీన్ని ఇప్పుడు ఇలాగానే వదిలేసి ఇప్పుడు మనం డబ్ల్యూపిఏ టెస్టర్ ఓపెన్ చేయండి. డబ్ల్యూపిఏ టెస్టర్ను ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆటో స్కాన్ అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని నెట్వర్క్లు ట్రేస్ అవుట్ చేసినావో వస్తాయి. మనకి ఇక్కడ ఎన్ని నెట్వర్క్లు ట్రేస్ అవుట్ చేసినావో వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఈ గ్రీన్ వన్ వచ్చినాయి, మనం ట్రేస్ అవుట్ చేసిన నెట్వర్క్స్ అండి. ఇప్పుడు ఈ గ్రీన్ది మనం ప్రెస్ చేసినాం అనుకోండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనెక్ట్ ఆటోమేటిక్ పిన్ అని కనెక్ట్ చేయండి. కనెక్ట్ ఆటోమేటిక్ పిన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఈ వైఫై గ్రీన్ కలర్ వచ్చిన నెట్వర్క్లు అన్నీ కనెక్ట్ అయిపోతాయండి. దిస్ ఈజ్ వెరీ సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, నీకు పైన ఆల్రెడీ నాకు వైఫై కనెక్ట్ అయింది, న్యూ నెట్వర్క్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.